ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా ఆదికాండము 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుని దేవుని లేఖనాన్ని ధ్యానం చేసుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పని వారిలో ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదవబడిన లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని దయచేసినందుకే స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమున మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, ఆదికాండము 22వ అధ్యాయంలో మరి దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించదలిచాడు అని, ఆ పరిశోధనలో మరి అబ్రహాము మరి సంసిద్ధుడవుతున్నట్లుగా మనం చూసాం. ఇదేం పిల్లరా, మరి నిన్నటి దినాన మనం చూసినట్లయితే దేవుడు మరి అన్నాడు కదా, నీకొక్కడై ఉన్న నీవు ప్రేమించుచున్న నీ కుమారుని పలానా పర్వతం మీదకి తీసుకువెళ్ళి అక్కడ నా కొరకు బలి ఇమ్మని చెప్పి దేవుడు అడిగితే, మరి అబ్రహాము మరి ఆ పనిని చేశాడా లేదా అనేటువంటి విషయాలను మరి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. హృదయం పిల్లరా, మరి దేవుడు మరి ఏదైతే కోరుకున్నాడో, దేవుడు దేనినైతే ఆశించాడో దానిని చేయడానికి అబ్రహాము వెనుకడుగు వేయని వానిగా మరి అబ్రహాము దేవునికి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో మరి ఆయనను ప్రేమించిన వాడిగా మనం మరి నిన్నటి దినాన్ని ధ్యానం చేశాం. అబ్రహాము మరి విశ్వాసులకు తండ్రిగా ఎలా ఆయన కీర్తించబడ్డాడు అనంటే, దేవునిని మరి పరిపూర్ణమైనటువంటి మరి ఆత్మతో, పరిపూర్ణమైన హృదయంతో, పూర్ణమైనటువంటి శక్తితో ఆయనను ప్రేమించాడు. ఆయనను ప్రేమించలేని వారు ఈ కార్యములు చేయలేరు. ప్రియమైన పిల్లారా, దేవుడు కోరుకున్నటువంటి కోరిక ఏమిటి? మరి వారికి నిండు వృద్ధాప్యములో దేవుడు వాగ్దాన పుత్రుడిగా అనుగ్రహించాడు ఇస్సాకును. అప్పటికే ఇస్మాయేలుని ఇంట్లో నుంచి పంపించేసి అబ్రహాము చాలా దుఃఖంలో ఉన్నాడు. ఒక ప్రక్క మరి వాగ్దాన పుత్రుడిగా పుట్టినటువంటి ఇస్సాకును చూసి సంతోషిస్తూ, ఒక ప్రక్క మరి ఇస్మాయేలును కోల్పోయిన దుఃఖంలో ఉన్నాడు. ఈ రెండిటి మధ్య అబ్రహాము ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పరిశోధించాడు అని, ఆ పరిశోధనలో మరి ఇస్సాకును బలిగా ఇమ్మని కోరాడు అని మనం నిన్నటి దినాన ధ్యానం చేశాం. ఇదేని పిల్లారా, ఏ వ్యక్తి అయినా సరే మరి ఈ రీతిగా దేవుడు కోరుకున్నప్పుడు, మరి వారికి లేక వృద్ధాప్యంలో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ పుత్రుడిని దేవుడు మరలి తిరిగి కోరుకుంటే, ఈ లోకంలో కుమారుడి కోసం, కుమార్తె కోసం మరి కన్నీళ్లు కార్చి దేవుని దగ్గర మరి ఉపవాసం ఉండి గోజాడి దేవుని దగ్గర నుండి పొందుకున్న తర్వాత మరి కుమారుడో కుమార్తె అనుగ్రహించబడితే, ఆ కుమార్తెను తిరిగి నాకు ఇచ్చే అని దేవుడు అంటే మానవ మాత్రులుగా మనం ఇవ్వగలుగుతామా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన పిల్లారా. మరి చాలా మరి మానవ పరిస్థితులను మనం ఆలోచన చేస్తే, మానవ స్వభావాన్ని, మానవ ఆలోచనను మనం బేరీజు వేస్తే, ఏ మనుష్యుడు కూడా మరి ఆ యొక్క కుమారుని బహుమానాన్ని ఇవ్వటానికి ఇష్టపడరు. మరి ఎవరు ఇవ్వగలుగుతారు అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాము లాంటి విశ్వాసం కలిగిన వారు, అబ్రహాము లాంటి నమ్మకత్వం కలిగిన వారు, అబ్రహాము లాంటి యథార్థమైన భక్తి కలిగిన జీవితం కలిగిన వారు ఇవ్వగలుగుతారండి. ప్రియమైన పిల్లారా, మరి ఈ 3వ వచనంలో మనం చూస్తే అబ్రహాము ఆ పని చేశాడా లేదా అనే విషయం మనకు బోధపడుతుంది. కాబట్టి 3వ వచనంలో మనం చూసినప్పుడు మరి దేవుడు అన్నాడు కదా, నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దానిని మరి నీ కుమారుని బలిగా అర్పించు అన్నాడు దేవుడు. మరి ఆ మాట విన్నటువంటి అబ్రహాము తడవు చేశాడండి. తడవు చేయకుండా
మరి 3వ వచనం మనం చూస్తే తెల్లవారినప్పుడు అని ఉంది. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, ఇప్పుడు దేని పిల్లరా, దేవుడు కోరుకున్న కోరికను తీర్చడానికి అబ్రహాము తడవు చేయలేదండి, మరి ఆలస్యం చేయలేదు. దేవుడు ఈ రాత్రి వచ్చి మరి అబ్రహాంతో మాట్లాడి నీ కుమారునకు బలిగై అన్నాడు. తెల్లవారగానే ఆ పనికి అబ్రహాము పూనుకున్నట్లుగా మరి తెల్లవారతంతో అబ్రహాము మరి దేవుడు చెప్పినటువంటి ఆ కోరికను తీర్చడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని జనాంగం ఆలోచన చేశారా? మరి మనం చూసినప్పుడు తెల్లవారినప్పుడు అనేటువంటి పదంలో మనం చూస్తే అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు మరి చూడండి, చాలా విషయాలు అబ్రహాము జీవితంలో దేవుడు కలుగజేశాడు. ఏమిటి మరి, అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. ఇదేం పిల్లరా, నిబంధన చేసుకున్నప్పుడు సున్నతి విషయంలో నిబంధన, నా నిబంధన నీతో చేస్తానన్నాడు. అదే సున్నతి సంబంధమైన నిబంధన. మరి సున్నతి సంబంధమైన నిబంధనలో మరి దేవుడు చెప్పి వెళ్ళిపోయాడు. వెంటనే ఇస్మాయేలు తన ఇంటి వారందరూ కూడా ఆ దినాన్ని సున్నతి పొందారు. ఇదేం పిల్లరా, మరొక విషయాన్ని మనం చూస్తే మరి ఇస్మాయేలుని ఇంటిలో నుంచి పంపించి అన్నాడు. మరి ఆ విషయంలో కూడా వెంటనే ఇస్మాయేలుని ఇంటి నుంచి పంపించేయడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు లేక పుట్టినటువంటి తన కుమారుణ్ణి దేవుడు అడిగితే దానికి కూడా మరి ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దానికి సిద్ధపడుతున్నట్లు వెంటనే ఇదేం పిల్ల, అక్కడ 3వ వచనం మనం చూస్తే తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఇదేం పిల్లరా తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని ఎంత మరి దేవుని కార్యము కోసం, దేవుని కోరిక తీర్చడం కోసం ఎంత త్వరగా ఆయన సిద్ధపడతా ఉన్నాడో ప్రియదేని పిల్లరా. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేస్తే ఈ 3 విషయాలు అతనికి చాలా దుఃఖాన్ని, వేదనను కలిగించేటువంటి అంశాలే. ప్రియదేని పిల్లరా, దేవుడు పరిశోధిస్తే ఎలా ఉంటుందో అబ్రహాము జీవితంలో మనం చూడవచ్చు. ప్రియదేని పిల్లరా, చూడండి ఎంత పరిశోధనకు అబ్రహాము నిలిచాడో. ప్రియదేని పిల్లరా, మరి ఎంత బాధ కలిగించే అంశాలైనప్పటికీ దేవుని కోరిక అది దేవుడు కోరుకున్నాడు అని గుర్తించాడు. ప్రియదేని పిల్లరా, అవును, విశ్వాస జీవితంలో దేవుడు మన పట్ల ఏదో ఆశిస్తూ ఉన్నాడు. దానిని మనం చేయటానికి మరి తడవు చేయకుండా వెంటనే చేయటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. నా ప్రియ దేవుని చిన్నంగా ఆలోచన చేస్తే మరి అన్ని బాధ కలిగించే అంశాలైనప్పటికీ కూడా అబ్రహాం ఏం చేశాడండి, అవన్నీ కూడా అయినప్పటికీ కూడా అతను ఏం చేశాడంటే ఆలస్యం చేయలేదు. ఆలస్యం చేయకుండా మరి ఆయన ఆజ్ఞల విషయంలో మరి ఎంత త్వరితంగా ప్రవర్తించాడు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున విశ్వాసులమైన మనం కూడా ఆయన ఆజ్ఞల విషయంలో ఇదే విధంగా ఉండాలి. ఆయన ఆజ్ఞాపించిన దానిని మనం తూచ తప్పకుండా చేసేవారిగా ఉండాలి. ప్రియదేని పిల్లరా, ఆజ్ఞల విషయంలో మనము ఎంత విధేయులుగా ఉంటే అంత ఆశీర్వాదాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. అబ్రహాము మరి ఎంత త్వరగా సిద్ధపడాడు చూడండి. ఆజ్ఞల విషయంలో మనం ఎంత త్వరగా సిద్ధపడితే అంతే త్వరగా దేవుని సన్నిధిలో నుండి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. కాబట్టి ప్రియదేని పిల్లరా, ఈ విషయంలో ఆయా సందర్భాలలో మరి చాలా విషయాలు మనం ధ్యానం చేశాం. అబ్రహాము ఈ 3 విషయాలనే కాదండి, అనేక విషయాలలో అసలు దేవుడంటే ఎరుగినటువంటి సమయంలో అన్యుడైనటువంటి అబ్రహాము దేవుని ఆజ్ఞను పొందుకున్నవాడై దేవుని ఆజ్ఞకు లోబడి మరి తన దేశాన్ని, తన మరి పుట్టింటి వారిని, తన కలిగినటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు వెళ్ళమన్న చోటుకు వచ్చాడు. అప్పుడే దేవుడు అతన్ని నమ్మకస్తునిగా గుర్తించాడు. ఆ నమ్మకత్వాన్ని పరిపూర్ణతలోకి నడిపించడానికి మరి ఈ యొక్క పరిశోధనలన్నీ అబ్రహాం జీవితంలో మరి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుని పిల్లారా, మరి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన కుమారుడగు మరి ఇస్సాకును మరి వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి, దేవుని తెల్లవారినప్పుడు దేవుని ఆజ్ఞను తీర్చడానికి ఒక విశ్వాసం ఏం చేయాలో తెలుసా? దేవుని ఆజ్ఞకు ఏవైతే అవసరం ఉందో వాటన్నిటిని సిద్ధపరచుకోవాలి. ఆజ్ఞను పాటిస్తున్నానని చెప్పి మరి ఊరికి నీ చేతులు వెళ్ళిపోవటం కాదు. ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి కొన్ని వస్తువులు అవసరం అవుతాయి. ఆ వస్తువులను సిద్ధపరచుకున్నాడు. మరి తన సిద్ధపాటులో ఏ విధమైన లోపం లేకుండా చూసుకున్నాడు అబ్రహాము. నా ప్రియ దేవుని చిన్నంగమ, విశ్వాసులుగా మనం జీవిస్తూ ఉండగా, విశ్వాసగా నీవు జీవిస్తూ ఉంటే దేవుని ఆజ్ఞను
మరి అరకొరగా నెరవేర్చడానికి సిద్ధపడతా ఉన్నావా? సంపూర్ణముగా ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవాడిగా నీవున్నావా? నీ యొక్క సిద్ధపాటు ఎలా ఉంది? అబ్రహాము సిద్ధపాటు చూడండి. మరి ఇస్సాకును వెంట పెట్టుకున్నాడు. దహన బలి కొరకు మరి కట్టెలు చీల్చాడు. మరి వెంటనే లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళిపోయాడండి. ఏ మాత్రం ఆలోచన చేయలేదు, ఆలస్యం చేయలేదు. దేవుడు రాత్రి చెప్పాడు, నీవు మిక్కిలిగా ప్రేమించు నీ కుమారుని తీసుకుని నేను నీకు చూపించబోవు పర్వతములలో ఒక దాని మీద అతన్ని బలిగా అర్పించు అన్నాడు. ఆ మాట విన్నటువంటి అబ్రహాము తెల్లవారగానే లేచాడు. మరి ఆ బలికి అవసరమైన వస్తువులను సిద్ధపరుచుకున్నాడు. మరి బలి పశువు అయినటువంటి తన కుమారుని వెంట పెట్టుకుని ఆ ప్రదేశానికి వెళ్ళిపోయాడండి. మనమైతే ఏం చేస్తాం? భార్యతో, కుమారుడితో మరి సంభాషించి చర్చలు జరిపి దేవుడు ఇచ్చాడు, మళ్ళీ ఆయన తీసేసుకుంటున్నాడు, మరి ఇదేం దేవుడు, మరి ఇచ్చి తీసేసుకునే దేవుడు మరి అని చెప్పి మనం చాలా రకాలుగా ఆలోచన చేస్తాం. దేని పిల్లరా, కానీ అబ్రహాములో ఒకటే కోరిక, ఒకటే ఆలోచన, ఇది దేవునికి కావలసినది, ఇది దేవుడు కోరుకున్నాడు, ఇది నేను చేసేయాలి, ఆలస్యం చేయకూడదు. నా ప్రియ దేవుని చిన్నంగమ్మా, ఇక్కడ ఒక ఆలోచన మనం చేయాలి. ఇంత నమ్మకస్తుడైనటువంటి అబ్రహాము మరి దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి ఇష్టపడిన అబ్రహాము ఎందుకు ఇంత సంసిద్ధత కలిగి ఉన్నాడు? ఇప్పుడు దేని పిల్లలు ఆలోచన చేశారా? ఎందుకంటే అబ్రహాములో ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షనే నా దేవుడు మరి తాను కోరుకున్నటువంటి బలిని, మరి తాను దేనినైతే కోరుకున్నాడో అది మరలా నాకు తిరిగిస్తాడనేటువంటి పూర్ణమైన నమ్మకత్వమే. ఏమిటా నమ్మకత్వం అంటే, దేవుడు వాగ్దానం చేశాడు, మరి ఎలియాజరు నీకు కుమారుడు కాదు, నీ వారసుడు కానే కాదు, నీ గర్భవాసమున పుట్టువాడే నీకు వారసుడు అన్నాడు. వాడికి వాగ్దాన భూమిని ఇస్తానన్నాడు. లెక్కలేనంత విస్తారమైన జనాంగాన్ని నీ ద్వారా, ఆ కుమారుని ద్వారా నేను కలుగజేస్తానన్నాడు. అంటే అబ్రహాము నిశ్చయత, విశ్వాసము ఎంత మరి ఉన్నతమైనదో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేని పిల్లరా, బలిని కోరింది దేవుడే. ఆ బలిలో మరి పరిపూర్ణంగా మరలా తిరిగి ఆ బలిని నాకు ఇస్తాడు. బలి తీసుకుంటాడు, వెంటనే మరలా నాకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దేని పిల్లరా, ఎంత విశ్వాసం అండి. అందుకే దేవుని ఆజ్ఞల పట్ల మనం అబ్రహాము కలిగి చూపించినటువంటి ఆ సంసిద్ధత, దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి అబ్రహాము చూపించినటువంటి ఆ విశ్వాస్యత, ఆ యథార్థత, మరి వెంటనే చేసేటువంటి గుణం మనం కూడా అలవర్చుకోవాలి. దేవుడు కోరుకున్న పనిని మనము ఆలస్యం చేస్తూ ఉన్నావేమో. దేవుడు ఒక పని కొరకు మనల్ని ఎంచుకుంటే ఆ పనిలో జాగు చేస్తూ ఉన్నావేమో. జాగ్రత్త. దేని పిల్లరా, అబ్రహాము నిశ్చయత ఏమిటి? అబ్రహాము విశ్వాసం ఏమిటి? నా కుమారుడు బలి అయిపోయినా మరలా తిరిగి బ్రతికించి నాకు ఇస్తాడు, ఆ బలిని మరలా నాకు తిరిగిస్తాడనేటువంటి నిశ్చయత. ఎందుకంటే దేవుడు మరి వాగ్దానం చేసి మర్చిపోయేవాడు కాదు, అన్యాయస్తుడు కానే కాదు అని అబ్రహాము సంపూర్ణంగా నమ్మాడండి. దేని పిల్లరా, దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని దేవుడు ఈ రీతిగా పరిశోధిస్తాడు. అబ్రహాము కూడా అదే విధంగా ప్రతిస్పందించాడు. కాబట్టి విశ్వాసులకు తండ్రిగా కీర్తించబడ్డాడు. నా ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని ప్రియులారా, మరి దేవుని బిడ్డలారా, మీరందరూ మనందరము కూడా అబ్రహాము లాంటి సంసిద్ధత కలిగి ఉన్నామా? అబ్రహాము దేవుని ఆజ్ఞల విషయంలో ఎంత త్వరగా స్పందించాడో అలాంటి స్పందించే మనసు నీలో నాలో ఉందా? మనల్ని మనం బేరీజు వేసుకుందాం. ఈ మాటలు వింటున్న వారు ఎవరైనా ఇలాంటి సంసిద్ధత కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? దేవుని కొరకు మరి దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి, దేవుడు కోరుకున్న దానిని చేయటానికి మరి నేను పూనుకుంటూ ఉన్నాను, నేను చేయాలి అని ఆశపడతా ఉన్నావా? అయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. అబ్రహాము మీ ఆజ్ఞలను నెరవేర్చడానికి ఎంత సంసిద్ధత కలిగి ఉన్నాడో ఈ రోజున విశ్వాసులమైన మేము కూడా ఇదిగో నీ మాటలు వింటున్న వారిలో కూడా నైనా అనేక మందిని ఆజ్ఞల విషయంలో నైనా ఇదిగో తండ్రి అనేక మారులు తప్పిపోతూ ఆజ్ఞలను పాటించకుండా భ్రష్టులైపోతూ ఉన్నారయ్యా. అబ్రహాము జీవితంలో జరిగినటువంటి అయా ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మరలా వారి విశ్వాస జీవితాన్ని నాయన కట్టుకోవాలని ఆశపడతా ఉన్నారు. ఎందరైతే ఆజ్ఞల విషయంలో నైనా ఇదిగో వెనకడుగు వేస్తూ ఉన్నారో
వారందరితో మీరు మాట్లాడండి అయ్యా. వారు మోకరించి తీర్మానం చేస్తూ ఉండగా నీ ఆజ్ఞల పట్ల ప్రేమ కలిగిన వారే, నీ ఆజ్ఞలను పాటించేవారిగా అబ్రహాము ఎలాంటి సంసిద్ధతను తెలియచేశాడో, ఎలాంటి సంసిద్ధతను కలిగి ఉన్నాడో, ఇదిగో నీ మాటలు వింటున్న ప్రతి వారిలో ఇలాంటి సంసిద్ధతనే మీరు దయచేసి అనేక మందికి నీ రక్షణ సువార్తను ప్రకటించేవారిగా ఆయన తయారు చేయమని, ఈ దినం మేము చేయుచున్న ప్రతి పనిలో మీ కృప ఆ కనికరమును తోడుగా ఉంచి మీ దూతల కాపుతలను గ్రహించండి. అబ్రహాము కలిగి ఉన్న సంసిద్ధతను నాయన ఈ మాటలు వింటున్న మా అందరిలో మీరు పుట్టించమని ఘనతయు మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.